మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. గాజాలో ఒక యుద్ధ వాతావరణం కొనసాగుతూనే ఉంది. గడిచిన 20 నెలలుగా గాజాపై కొనసాగుతున్న యుద్ధంలో మృతుల సంఖ్య 59,000 మార్కును దాటిందని గాజా వైద్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 1,42,000 మంది గాయపడ్డారని వెల్లడించింది. మృతుల్లో సగం మంది మహిళలు, చిన్నారులేనని పేర్కొంది. ఇక మరోవైపు ఆకలికి తాళలేక అన్నం కోసం ఎదురు చూస్తున్న గాజా వాసులపై ఇజ్రాయెల్ ట్యాంకులు, తుపాకీ గుండ్లతో దాడులు చేస్తుందని ప్రపంచ ఆహార సంస్థ ఆరోపించింది. ఇజ్రాయెల్తో సత్సంబంధాలు ఉన్న సంస్థ చేసిన విమర్శలు అక్కడి నిజ పరిస్థితులకు అద్దం పట్టాయి. గాజాలో ఆహార వాహనాలు వైపు పరిగెత్తిన జనం సమూహంపై ఇజ్రాయెల్ దాడి చేయగా కేవలం ఆ ఒక్క రోజులోనే 80 మంది ప్రాణాలు కోల్పోయారు. ముప్పు ముంచుకొస్తుందన్న అనుమానంతో హెచ్చరించిన గాలిలో కాల్పులు జరిపిన అనంతరం జన సమూహంపై దాడికి దిగామని ఇజ్రాయెల్ చెప్పింది. అంతేకాక మృతుల సంఖ్యను అధికంగా చూపుతున్నారని కూడా పేర్కొంది. నెల్లూరు జిల్లా ఉల్వపాడు మండలం రామకృష్ణాపురం ఉప్పరపాలెంలో సుపరిపాలన తొలిగాడు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కందుకూరు ఎమ్మెల్యే నాగేశ్వరరావు పాల్గొన్నారు. గ్రామంలోని సీతారాముల దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అనుసరిస్తున్న లక్ష్యాల ప్రకారం సాయం చేస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఇండో సోలార్ కంపెనీ నిర్మాణంలో రామకృష్ణాపురం గ్రామాన్ని గుర్తించారని చెప్పారు. గ్రామంలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి R&I ప్యాకేజీ వర్తిస్తుందని అన్నారు. అలాగే ప్రతి కుటుంబానికి జాతీయ రహదారి పక్కన 5 సెంట్ల ఇల్లు స్థలం కేటాయిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. దురుసుమూరు రెవెన్యూకి సంబంధించినటువంటి 3 ఎకరాల 80 సెంట్ల సైట్ అండి. ఇది గొల్లవంతపు గ్రామ పంచాయతీకి రెవెన్యూ వారు అప్పగించిన 40 సెంట్లు, అంగన్వాడీ కేంద్రానికి అప్పగించినటువంటి 17 సెంట్లు, వేరే 20 సెంట్ల సైట్ అప్పగించారండి. ఇది గుద్దడి త్రిమూర్తులు సన్నాఫ్ ఆదినారాయణ అనేటువంటి వాడు ఇప్పుడు మమ్మల్ని అందరిని కబ్జా చేసి మమ్మల్ని దౌర్జన్యం చేసి పంచాయతీ వాళ్ళని గట్రా ఇబ్బంది పెడుతున్నాడు. ఈ 40 సెంట్లు అనేటటువంటిది రెవెన్యూ వారు వచ్చి అప్పగించిన ఇది లెటర్ అండి. ఇది పంచాయతీకి హ్యాండ్ఓవర్ చేశారు. పాట పెట్టారండి, 80,000 రూపాయలకి పాట పెట్టారు. 2000 పశ్చిమ గోదావరి జిల్లా గొల్లవాని తిప్ప గ్రామంలో పంచాయతీ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుని ఆక్రమించాడని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి చెందిన త్రిమూర్తులు అనే వ్యక్తి గ్రామ పంచాయతీకి చెందిన 42 సెంట్ల భూమిని ఆక్రమించాడని ఆరోపించారు. ఈ విషయమై గ్రామస్తులు జిల్లా కలెక్టర్ నాగరానికి కలిసి ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో ఆయా 42 సెంట్ల భూమిలో రైతు భరోసా కేంద్రం, అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేసేందుకు గ్రామ పెద్దలు తీర్మానం చేసినట్టు చెప్పారు. 2021లో భూమిలో కొంత భాగాన్ని లీజుకు ఇచ్చినట్టు, ఈ నెల 20న మళ్లీ లీజుకు ఇవ్వాల్సి ఉండగా త్రిమూర్తులు దొంగ డాక్యుమెంట్లతో 20 మంది వ్యక్తులతో వచ్చి గ్రామస్తులను బెదిరించినట్టు వెల్లడించారు. 21లో పాట పెట్టారు. ఇది దురుసుమూరు రెవెన్యూకి సంబంధించినటువంటి 3 ఎకరాల 80 సెంట్ల సైట్ అండి. ఇది గొల్లవంతపు గ్రామ పంచాయతీకి సుమారు 3 ఎకరాల 80 సెంట్లు దురుసుమూరు రెవెన్యూకి సంబంధించినటువంటి భూమి ఉన్నది. ఆ దురుసుమూరు రెవెన్యూ వారు ఎంఆర్ఓ గారు సహాయంతో గొల్లవంతపు గ్రామానికి 42 సెంట్లు చెరువు, 20 సెంట్లు అంగన్వాడీ కేంద్రము, రైతు భరోసా కేంద్రము, ఒక 20 సెంట్లు ఖాళీ స్థలము మనం దురుసుమూరు పంచాయతీ వారు మాకు గొల్లవంతపు గ్రామ పంచాయతీకి హ్యాండ్ ఓవర్ చేశారండి. ఈ 42 సెంట్లు చెరువు 2019లో ఆ రోజున ఎంఆర్ఓ గారు వచ్చి
దాన్ని సరిహద్దులేసి మాకు అప్పగించడం జరిగింది. అది 2021లో మేము అది పాట పెట్టడం జరిగింది. అప్పటి నుంచి గొలవంతపు గ్రామ పంచాయతీ అండర్టేకింగ్లోని దాంట్లో కొబ్బరి చెట్లు కానీ అవి కానీ అన్ని గొలవంతపు గ్రామ పంచాయతీ తీసుకుంటుంది. మళ్ళీ 2020 సంవత్సరంలో అంగన్వాడీ కేంద్రానికి రైతు భరోసాకి 17 సెంట్లు ఎంఆర్ఓ గారు వచ్చి దాన్ని గొలవంతపు గ్రామ పంచాయతీకి అప్పగించారు. అది మేము తీర్మానం చేసి దాంట్లో రైతు భరోసా కేంద్రము కట్టడానికి నిర్ణయించాము. ఈలోపు అక్కడ గుద్దడి త్రిమూర్తులు అనే ఒక వ్యక్తి అది ఈ ఆస్తి నాది, మీరు ఎవరు వస్తారని మా గ్రామ పంచాయతీ వాళ్ళ సిబ్బంది మీద కానీ అందరి మీద దౌర్జన్యం చేసి అదిని హ్యాండ్ ఓవర్ చేసుకుని ఈ అంగన్వాడీ కేంద్రానికి ఇచ్చినటువంటి 17 సెంట్లు ఒక ఫేక్ రిజిస్ట్రేషను, గోట్లపాడులో ఉన్నటువంటి ఒక సర్వే నెంబర్ వేసి ఆ డోర్ నెంబరు, ఆ గోట్లపాడు సంబంధించిన లోసరి గోట్లపాడు శివారికి సంబంధించింది ఆ పేరు మీద అతను రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. మా గొలవంతపు గ్రామంలో సుమారు 3 ఎకరాల 80 సెంట్లు దురుసుమూరికి రెవెన్యూకి సంబంధించినటువంటి భూమి ఉన్నది. ఆ దురుసుమూరు రెవెన్యూ వారు ఎంఆర్ఓ గారు సహాయంతో గొలవంతపు గ్రామానికి 42. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని విట్ట సుబ్బరత్నం కళ్యాణ మండపంలో వైసీపీ పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని వైసీపీ ఇన్ఛార్జు నాగార్జునారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పార్లమెంటు పరిశీలకులు బ్రహ్మానందరెడ్డి, జిల్లా వైసీపీ ఇన్ఛార్జు శివప్రసాద్ రెడ్డి, జిల్లా జెడ్పీ చైర్పర్సన్ వెంకయ్యమ్మ హాజరయ్యారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు అబద్ధాల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని వైసీపీ నేతలు విమర్శించారు. ప్రజల్లో వైసీపీకి పెరుగుతున్న ఆదరణను తట్టుకోలేకపోయిన కూటమి ప్రభుత్వం వైసీపీ పార్టీ నేతలపై, కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయిస్తుందని జిల్లా ఇన్ఛార్జు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబును నమ్ముకుంటే భవిష్యత్తుకు గ్యారంటీ కాదు, మోసం మాత్రం గ్యారంటీ అంటూ ఎద్దేవా చేశారు. మళ్లీ జగనన్న అధికారంలోకి రాబోతున్నారని, ఈసారి పార్టీ కార్యకర్తలకు పెద్దపీట వేయనున్నట్లు శివప్రసాద్ రెడ్డి తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, మా ప్రీతం నాయకులు వైఎస్ జగన్మోహన్ గారి మీద ప్రజలు చూపించే ఆదరణని, జనాదరణని ఓడవలేక కావాలని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమి లిక్కర్ కేసులో మా ఎంపీ మిథున్ రెడ్డి గారి మీద, చేరెడ్డి భాస్కర్ గారి మీద, ఇంకా చాలా మంది మీద కావాలని కేసులు పెట్టేసి అమాయక ప్రజల మీద కూడా అరెస్టులు చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో గత మా ప్రభుత్వం ఉన్నప్పుడు, జగన్మోహన్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు లిక్కర్ మొత్తం గవర్నమెంటే మొత్తం సేల్ చేసింది, గవర్నమెంట్ షాపులే సేల్ చేసినాయి. అసలు లిక్కర్ స్కామే లేకుండా ఉన్నప్పుడు కావాలనేసి ఇబ్బంది పెట్టాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, జగన్మోహన్ గారి చుట్టూ ఉండే మెయిన్ నాయకుల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి లిక్కర్ మాఫియా అని చెప్పి, స్కామ్ అని చెప్పేసి ముసుగులో ఈ రాష్ట్రంలో ఎంతో మంది ఎంపీలని, ఎక్స్ఎమ్మెల్యేలని, మినిస్టర్ని అరెస్ట్ చేయడం నిజంగా చాలా బాధాకరం. దీన్ని పూర్తిగా ఖండిస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో లిక్కర్ ఎక్కడ పెట్టినా విచ్చలవిడిగా లిక్కర్, ఆ షాపుల మీద 15 రూపాయలు 20 రూపాయలు వేస్తే ఎక్సెస్ అమ్ముతున్నప్పటికీ చాలా మంది బిల్ షాపులు 10 లక్షలు 20 లక్షలు పెట్టి బిల్ షాపులు పెట్టి ప్రతి ఊరికి 20 బిల్ షాపులు ఉంది, అరాచకంగా ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నాయి. ఇది స్కామ్. గానీ మా ప్రభుత్వంలో డైరెక్ట్ గా గవర్నమెంటే లిక్కర్ అమ్ముతున్నది, స్కామ్ కాదు. కావాలని కక్షపూరితంగా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు కూటమి చేస్తున్నారు. దయచేసి ఇటువంటి ఆపాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాము. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగు.